మన కరజాడ గ్రామంలో వెలసి ఉన్న ఉమామృత్యుంజేశ్వర స్వామి ఆలయంలో మన మహాశివరాత్రికి ఉదయం 2:30 నుంచి రుద్రాభిషేకాలు, తర్వాత ఏమో దర్శనాలు జరుగుతున్నాయి. తర్వాత ఈ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మహాన్నదానం, అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇది సుమారు ఈ చుట్టుపక్కల ప్రజలు కూడా సుమారుగా ఒక 2000 నుంచి 2500 వరకు ఈ అన్నప్రసాదానికి హాజరవుతున్నారు. తర్వాత ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాభివృద్ధి పొందుతూ ఆనందంగా ఉన్నారు. కొమ్మి శనగలు 5 కేజీలు, బలగా అమ్మనరావు కొమ్మి శనగలు 5 కేజీలు, కన్నమ్మ గారు కొండయ్య పెసరపప్పు 5 కేజీలు, రెడ్డి రమణయ్య పెసరపప్పు 5 కేజీలు, 1516 దక్షకృష్ణ 500 రామకృష్ణ 500 రూపాయలు, సాగు సింహాసనం 500 రూపాయలు, బలం నారాయణ 20 రూపాయలు, బల అప్పన్న 22,500 రూపాయలు, కొంకం గోవిందరావు 900, బల సూర్యనారాయణ కన్నగారి ఈ దేవుడి నుంచి నిలబడ్డ ఆకులు, సూర్య గంగారావు, దానం ప్రసాద్. కరజాడ గ్రామ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. కరజాడ గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి వారి దగ్గర శివరాత్రి పర్వదినాన మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని మరీ కోరుతున్నాం. ఈ మహత్తరమైన కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా కరజాడ గ్రామంలో చాలా చక్కగా పెద్దల సమక్షంలో యూత్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తారు. ఈరోజు రాత్రి కూడా కొన్ని కార్యక్రమాలు కరజాడ గ్రామంలో జరుగుతాయి. కాబట్టి చుట్టుపక్కల గ్రామాల వరకు కూడా వచ్చి మా యొక్క ఈ అన్నప్రసాదాల వితరణకి ప్రతి ఒక్కరు కూడా స్వీకరించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తదుపరి స్వామివారి యొక్క కృపకి పాత్రలవుతారని మరీ కోరుచున్నాం. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ